తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముకలని, అలాంటి ఉత్తమ కార్యకర్తలను సన్మానించడమే తమ కర్తవ్యమని కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని మండలాలు, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉత్తమ సేవలు అందించిన కార్యకర్తలకు ఈ సన్మానం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురళి, ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వైవి శేషయ్య, సిహెచ్ వెంకటేశ్వరరెడ్డి, బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ రూరల్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు, జగదీష్లతో పాటు మాజీ కర్ణాటక చైర్మన్ వై గోవర్ధన్ రెడ్డి, వై రామకృష్ణారెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. సుపరిపాలనలో తొలి అడుగు అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టిన కార్యక్రమాన్ని మీ భుజాలపై వేసుకుని కోవూరు కాన్స్టిట్యున్సీని ముందు అడుగులో నిలిపిన ప్రతి కార్యకర్తకి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే వేదిక మీదున్న నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఈరోజు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నేను 18 నెలల క్రితం ఎలక్షన్స్ టైంలో మీ ముందుకి ఎమ్మెల్యేగా అసలు మీరెవరు నాకు తెలియని ఒక కొత్త మనిషిగా ముందుకు వచ్చాడు. ఈరోజు ఇంతమంది నాయకులు నాతో కలిసి నడుస్తున్నారంటే, ఇంతమంది కార్యకర్తలు నాతో కలిసి ఉన్నారంటే, మిమ్మల్ని అందరినీ చూస్తే ఈరోజు నిజంగా మీ అందరి కష్టపడితే నేను ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడినాను. అలాగే మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మనం ఏవైతే మాట ఇచ్చామో, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఏమేమైతే చేస్తామని చెప్పారో అవన్నీ కూడా జరిపారు. కానీ ముందుగా ఆయన చెప్పింది కార్యకర్తలే నా బలం, కార్యకర్తే అధినేత అని చెప్పారు. ఈరోజు ఎవరు ఎన్ని మాట్లాడినా, ప్రతిపక్ష పార్టీలు అవ్వచ్చు, కొన్ని మీడియాలు అవ్వచ్చు, ఎవరు ఎన్ని మాట్లాడినా కొత్తగా వైసీపీలో నుంచి వచ్చారు, వాళ్ళదే బలము, వాళ్ళదే రాజ్యము, కోవూరు కాన్స్టిట్యున్సీలని మాట్లాడలాంటి లేకుండా ఈరోజు ప్రతి కార్యకర్తకి, తెలుగుదేశం నాయకుడికి పదవులు ఇవ్వడం జరిగింది, గౌరవం ఇవ్వడం జరిగింది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఏ కార్యకర్త అయితే నా కోసం కష్టపడ్డాడో, ఆ కార్యకర్త కష్టం వచ్చిందమ్మా నా ఇంటి తలుపు కంటే ఆ కార్యకర్తకి అన్యాయం జరగకుండా, ఆ కార్యకర్తకి న్యాయం జరిగే విధంగా నేను చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ జెండాలు మోసి కేసులు పెట్టించుకొని పోలీస్ స్టేషన్లో ఉండి పార్టీని మోసిన నాయకులందరూ ఈరోజు మన పార్లమెంటు నియోజకవర్గ సభ్యులుగా వాళ్ళందరికీ ఈరోజు పదవులు లభించాయి. అలాగే ప్రతి ఒక్కరు కార్యకర్తే నాయకుడు, కార్యకర్తే అధినేత అనే నినాదంతో ఈరోజు ఈరోజు వాళ్ళు ఆ కష్ట సమయంలో అండగా పార్టీకి ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళని పార్టీ పదవులతో అలంకరించింది. అలాగే ఈ కష్టపడిన కార్యకర్తలకు కూడా మన యువ నాయకుడు లోకేష్ బాబు కానీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరికి నేను కానీ ఏ కార్యకర్తకి అన్యాయం జరగలేమని, నేనంతా మీకు అండగా ఉండాలని, మీరు ఏ రకంగా అయితే నన్ను మీ గుండెలో పెట్టుకొని నన్ను గెలిపించారో అదే రకంగా నేను మిమ్మల్ని నా గుండెలో పెట్టుకొని చూసుకుంటానని చెప్పి, కార్యకర్తలకి ఎప్పుడు అండగా ఉంటానని చెప్పి మరోసారి మాటిస్తున్నాను. వీటన్నిటితో కలిసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో, మనం అధికారంలోకి వస్తే ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు. డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీకి అది ఎంతో ఉపయోగపడింది. వెంటనే ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. పెన్షన్ ఇస్తామని చెప్పారు. అది ఈ రోజుకి 18 నెలలు అయితే 18 నెలలు ఇప్పుడు రేపు ఎల్లుండి మనకి 1వ తేదీ న్యూ ఇయర్ కాబట్టి అందరూ పండుగ వాతావరణంలో ఉంటారని 31వ తేదీ అయిన రేపే పెన్షన్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. మామూలుగా అయితే మనం ఉన్న ఈ రాష్ట్రం ఉన్న ఈ కష్ట పరిస్థితుల్లో ఒక రోజు దాటితే 2వ తేదీ వచ్చి అనుకుంటారు. కానీ అలా కాదు.
ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని పండుగ కన్నా ముందు ఒకరోజు రేపే ఎంతో మంది నిరుద్యోగులు మెగా డిఎస్సి కోసం కష్టపడిన వాళ్ళందరికీ తొలి సంతకం పెడతామని చెప్పాను. వాళ్ళందరికీ ఉద్యోగాలు రావడం జరిగాయి. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి కానిస్టేబుల్స్ పోస్టింగ్ లేకుండా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే మనకి మత్స్యకార భరోసా ఇచ్చుకున్నాం. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ ఇచ్చాం. 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం. ఆల్రెడీ 2 ఇచ్చాం. అన్నదాత సుఖీభావ చేసుకున్నాం. 2 సార్లు ఆల్రెడీ రైతులకు అందరికీ మనం అకౌంట్లో వేయడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో వాళ్ళకి ధాన్యం కొనుగోలుకి మరిన్ని కొనుగోలు కేంద్రాలు తెరిచి మంచి రేట్ కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా మనం అనుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మనం తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పాం. అది మాట నిలబెట్టుకున్నాం. ఇలాగా ప్రతి ఒక్కటి మనం ఏదైతే మనం మాట ఇచ్చామో అవన్నీ కూడా నిలబెట్టుకోవడం జరిగింది. మీకందరికీ తెలుసు మన రోడ్లు ఎంత అతలాకుతలం అయిపోయినాయో, ఎంత గుంతలు పడిపోయినాయో. మీరందరూ నిత్యం నెల్లూరుకి వచ్చే మీ ఊర్ల రోడ్లు చూస్తుంటారు. ఈ రోజు ఆ రోడ్లన్నీ మనం ఇంచుమించు 70% రోడ్లు మనం సరి చేసుకోగలిగాం. రాబోయే రోజుల్లో పరవది కూడా చేస్తాం. అలాగే బుచ్చిరెడ్డిపాళెంలో కానీ కోవూరులో కానీ ప్రతి వార్డులో రోడ్లు, డ్రైన్లు అవి కూడా పెట్టడం జరిగింది. చాలా రోడ్లు ఇంచుమించు మనం అధికారంలోకి వచ్చినాక కోవూరు కాన్స్టిట్యున్సీలో నిలిచిపోయి ఉంటే అంటే రాళ్ళేసి నిలిచిపోయిన అవి కాకుండా మనం సొంతంగా 100 కోట్ల వరకు ఈ రోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి పనులు చేసుకోగలం. రాబోయే రోజుల్లో ఇంకా కూడా మనం బుచ్చి మున్సిపాలిటీని సెకండ్ గ్రేడ్ కి అప్గ్రేడ్ చేసుకోగలిగాం. ఇప్పుడు మనకి మున్సిపాలిటీని రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దుకోబోతున్నాం. సో ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో చేస్తున్నాం. కోవూరు ప్రజలందరూ అన్నిటికన్నా ఒక్క మేడం మమ్మల్ని ఇసుకెట్టుకోవడం లేదు, మట్టి అతనడం లేదు, మాకేమి ఇదన్నీయటం లేదు అని మీరు తిట్టుకోవడం తప్పితే ఇంకా నాకు తెలిసి అయితే నేను మీకు ఎటువంటి ఇది చేయటం లేదు. అయినట్టు నేను చేయలేను కూడా మీరు తిట్టుకున్నా కూడా. కాబట్టి మనం మనకున్న దాంట్లో మన ఊర్లని, మన గ్రామాలని, మన వార్డుని బాగుపరుచుకొని రాబోయే రోజుల్లో మనం ఇంకా మరింత ఒకవైపు ఎంతో సంక్షేమంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాలనలో ప్రజలకు అందియాలి అని ఈ వయసులో ఆయన పడుతున్న తపన చూసి మనకి ఇప్పటి వరకు 18 నెలల్లోనే ఇంత చేశారు. రాబోయే రోజుల్లో ఇంక ఎంతో చేస్తారనే ఆశతో మనం అందరం ఎదురు చూడాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇల్లు. మీకు నేను ఎప్పుడు ప్రతిసారి ఆ ఇళ్ళ గురించి చెప్తానే ఉంటాను. ఎందుకంటే నేను ఏ ఊరికి వెళ్ళినా నన్ను ఇల్లులే అడుగుతుంటారు. కాబట్టి ఆ ఇళ్ళ సమస్యను కూడా త్వరలో తీరుస్తానని చెప్పి మీకు అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఉత్తమ కార్యకర్తలుగా ఎన్నికయ్యారో వాళ్ళకి సన్మానం చేయాలి అని చెప్పి మన పార్టీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఇలాగా ఇంకా ముందు కూడా మీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుంది అని కోరుకుంటూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వెంకటరెడ్డి ప్రధాన కార్యదర్శిగా, ఎంవి శేషయ్యన్న వైస్ ప్రెసిడెంట్ గా, పి శశికిషోర్ యాదవ్ అధికార ప్రతినిధి, బెజవాడ మల్లీశ్వరి ఆర్గనైజింగ్ సెక్రటరీ, భూలోకం విజయ్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, అలాగే అంగిరేశ్వర కృష్ణప్రసాద్ సెక్రటరీ, వై వెంకటరమణమ్మ సెక్రటరీగా వీళ్ళందరూ మనకి పార్టీ పదవులు వీళ్ళందరినీ కూడా అలంకరించే. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఇలాంటి ఉన్నత పదవులు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను. మనకు అందరికీ కూడా తెలుసు ఒక కాన్స్టిట్యున్సీలో కొన్ని పదవులు ఉంటాయి. ఆ పదవులు ఒకసారి ఒకరికి వస్తాయి, ఇంకోసారి ఇంకొకరికి వస్తాయి రొటేషన్లు. కాబట్టి ఎవరు నిరాశపడాల్సిన పని లేదు. కార్యకర్తే అధినేత అని అనుకుంటే ఒకసారి ప్రతి కార్యకర్త నాయకుడే. ప్రతి ప్రజలకి ఎక్కడ కష్టం వస్తుందో
ప్రతి ఒక్కరు కూడా మీకు మీరు మీ ఊర్లలో, మీ గ్రామాలలో, మీ వార్డులలో ఎవరైతే పేద ప్రజలకి, మీ తోటి ప్రజలకి కష్టం వచ్చినప్పుడు నిలబడతారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నాయకులే అని చెప్పి నేను ఈరోజు మీకు అందరికీ తెలియజేసుకుంటాను. రాబోయే రోజుల్లో కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒకే పార్టీ, ఒకే నినాదం, అది తెలుగుదేశం పార్టీ. దానికి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. మనకి గ్రూపులు లేవు, వేరే వేరే వర్గాలు లేవు, ఏమీ లేవు. మనదంతా ఒకే గ్రూపు, ఒకే కుటుంబం. అది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, అది తెలుగుదేశం కుటుంబం అని చెప్పి మీరందరూ గుర్తు పెట్టుకొని కలిసిమెలిసి పనిచేయాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. తర్వాత పి చంద్రకిషోర్ బాబు జిల్లా అధికార ప్రతినిధిగా ఆయన ప్రకటించడం జరిగింది. వారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత వందనం తెలియజేస్తున్నాం. అలాగే నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా మీకు కూడా మా పుచ్చిరెడ్డిపాడు నగర పంచాయతీ మరి మండలం మీరు ఎంతో నమ్మకంతో మాకు జిల్లా స్థాయి పదవి కల్పించారు. ఈ కల్పించినటువంటి పదవికి పార్టీకి మీకు కృతజ్ఞతతో కలిసి మీరు పనిచేస్తారు. అభినందన తెలియజేస్తున్నా బంధం చేస్తున్నాం. ముత్యాల శ్రీదేవి, దర్శి హరీష్, పద్మావతి గారు, సుధాకర్ రెడ్డి ఇప్పుకుంట, రాజశేఖర్ ముత్యాల, శ్రీదేవి ముత్యాల, విద్యం పద్మావతి, పురంధర్ సోమ, నాగరాజు గుత్తికొండ, శ్రావణ్ విరాల, రవికుమార్ గోనుగుంట, ప్రసాద్ బాబు చింతాల, అనిల్ కుమార్ విశ్వనాథం, లోకేష్ గూడూరు, అబ్దుల్ సత్తార్ షేక్, అనీష్ షేక్ అందరూ రావాల్సిందిగా కోరుతున్నా. వీరందరూ కూడా శ్రావణ్ వీరల, రవికుమార్ గోనుగుంట, ప్రసాద్ బాబు చింతాల, అనిల్ కుమార్ విశ్వనాథం, లోకేష్ గూడూరు, అబ్దుల్ సత్తార్ షేక్, అనీష్ షేక్ అందరూ వరుసలో ఉండవలసిందిగా కోరుతున్నాం. ఉత్తమ కార్యకర్తలైన మీరంతా కూడా మన యొక్క ప్రియతమ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మీ యొక్క ప్రశంసా పత్రాలను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత రూరల్ వాళ్ళు కూడా స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం.
సోదరిమణులకి, కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, జనవరి 1 లో నేను ఉండను. ఎవరు రావద్దు, ఏ షాల్స్ కొనద్దు, ఏ బొకేలు కొనద్దు. ఎవ్వరు జనవరి 1 అయిపోద్ది. ఆ రోజు నేను ఉండను. పక్క రోజు మళ్ళీ జనవరి 1 కాదు, ముట్టు పెట్టుకోండి. అందరికీ ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాయకులు, అభిమానులు అందరికీ